ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు అందరికీ తెలిసినట్లుగానే ఈరోజు సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీ న్యూస్లో కానివ్వండి, కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు అందరూ కూడా తెలుసు. గ్యాంగ్ రేప్లో ఒక డాక్టర్ గారు చనిపోయారు. ఏమంటే ఒక లేడీ డాక్టర్ గారు చనిపోయారు. దీన్ని బట్టి నిజంగా మనం చాలా తల దించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ ప్రస్తావన ఎందుకు మీ ముందుకు తీసుకొని వచ్చానంటే, మన భారతదేశంలో రోజు రోజు కూడా చాలా భయంకరమైన, చాలా బాధాకరమైన, విచారకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందు ఇటువంటివి జరగకుండా ప్రభుత్వం వారు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసినప్పుడు ఖచ్చితంగా మరి భయం అనేది పుడుతుంది. ఏమండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, హృదయం ఎంతో బాధపడేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తావన ఎందుకంటే ఇది ఒక న్యూస్ ఛానల్ కాదు, వ్లాగింగ్ ఛానల్ అసలే కాదు. ఎందుకు ఈ విషయాలను మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నామంటే, ఏమండి, జరుగుతున్న పరిస్థితులు, సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు, ఏమండి, జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు మీతో షేర్ చేసుకోవడానికి, అదేవిధంగా చెల్లెమ్మలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం అలర్ట్ చేయడానికి వారికి ఎంతగానో హెల్ప్ అవుతుందన్న విషయంతోనే ఈ విషయాలు ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మన దేశంలో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మొన్ననే మనం ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛ వచ్చింది, మన బంధకాలు విడిపోయాయి ఏమండి, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఏమండి చాలా గొప్పగా మన భారతదేశాన్ని బట్టి మనం ఎంతగానో అతిశయించాం, ఆనందించాం. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వతంత్రం వచ్చింది, ఏమైనా స్వేచ్ఛ వచ్చిందనే ఆనందంలో ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మన దేశంలో భౌతికంగా అయితే వచ్చింది, కానీ మనస్తత్వాలలో, మనుషుల్లో స్వతంత్రం అనేది రాలేదు అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆటంకం లేదు. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ యావత్ దేశాన్ని మనసు కదిలించేటువంటి పరిస్థితులు అనమాట. అయ్యో, అంత భయంకర పరిస్థితి జరిగిందా, అంత విచారకరమా? ఈ గ్యాంగ్ రేప్లో ఏమండి, న్యూస్ ఛానల్స్లో మీకు అందరూ కూడా తెలుసు, మీరు కూడా చూస్తున్నారు. ఇంత భయంకరంగా, ఇంత కిరాతకంగా ఏమండి, దుర్మార్గులు ఇంత భయంకర పరిస్థితుల్లో ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఇంత భయంకర పరిస్థితులు జరిగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియవు. కాబట్టి కదిలిపోయేటువంటి ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఏమండి, నిజంగా మనం ఎంతగానో బాధపడాల్సిన విషయం, కన్నీరు కార్చాల్సిన విషయం ఇలా జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి మనస్తత్వాలు మారాలని ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం.